హాయ్ డియర్ ఫ్రెండ్స్, చూడండి ఈ శారీలో ఉన్న డిజైన్ అనేది బార్డర్ లాగా తీసి ఎలా వేయాలి అనేది ఈ శారీలో నుంచి ఒక డిజైన్ తయారు చేసుకుని వేసుకోవడం అనేది పూర్తిగా చెప్పడం జరిగింది. అంటే ఒక శారీలో ఉన్న డిజైన్ని మేము ఎలా బార్డర్ లాగా తయారు చేసుకోవాలి, అసలు ఆ డిజైన్ ఎలా వేయాలి, ఎలా కుట్టాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. చూడండి ఈ శారీ అన్నమాట. ఈ శారీలో నుంచి మనం ఒక డిజైన్ తయారు చేసి ఒక బ్లౌజ్కి వేయడం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఏంటంటే ఈ వర్క్ కూడా కుట్టడం కూడా మీకు చూపిస్తాను. జాగ్రత్తగా వీడియో అనేది చివరి దాకా చూడండి. ఇది ఒక శారీలో నుంచి కస్టమర్ అనేది ఈ బ్లౌజ్లో నుంచి ఒక డిజైన్ అనేది తయారు చేసి మాకు వేయండి అన్నారు. దానికి సంబంధించిన ఈ వీడియో అనేది జాగ్రత్త చూడండి. ఇది శారీ అన్నమాట. కలర్స్ అనేవి ఏంటంటే ఎక్కడ ఈ కలర్ దొరకలేదు. 2 కలర్స్ కలిపితే కానీ ఈ కలర్ అనేది రాలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ 2 దారాలు అనేవి కలిపితే ఈ కలర్ అనేది వస్తుంది. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. అందుకని ఆ విషయం కూడా గమనించండి. కలర్స్ అనేవి మీకు ఇబ్బంది కలిగితే 2 కలర్స్ కలిపితే ఒక కలర్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఫార్ములా అనేది చాలా అవసరం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక కలర్ దొరకనప్పుడు 2 కలర్స్ అనేవి కలిపితే ఆ కలర్ సేమ్ వస్తుంది. అది కూడా ఈ ఫార్ములా వల్లే చాలామంది సేవ్ అవుతున్నారనమాట. లేకపోతే సేమ్ కలర్స్ అనేవి మార్కెట్లో చాలా వరకు కొన్ని చోట్ల దొరుకుతున్నాయి, కొన్ని చోట్ల దొరకట్లేదు. మళ్ళీ మేము సిటీకి వెళ్ళి తేవాలంటే చాలా ఇబ్బంది. అందుకని మేము ఏం చేస్తామంటే ఇలా 2 కలర్స్ అనేవి కలిపితే ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఈ డిజైన్ అనేది నేను చూసి ఒక ఆకులు అనేవి ఉన్నాయి దీంట్లో. ఆ ఆకులో నుంచి ఒక ఆకు ప్రింట్ అనేది నీట్గా నేను గీసుకుని ఒక చిన్న పేపర్ మీద ఒక చిన్నగా చక్కగా గీసుకుని వేశాను. దీంట్లో ఒక విషయం కూడా గమనించాలి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ పళ్ళులో ఏదైతే ఆకులు ఉన్నాయో ఆ ఆకుని నేను గీసి ఏదైతే దాంట్లో చిన్నది చేసి వేశాను. కానీ దీంట్లో వర్క్ అనేది థ్రెడ్ వర్కే అఫీషియల్ వర్క్ ఉంటుంది. కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మీకు కలర్ పోని పూసలు ఉంటాయి అన్నమాట. వైట్ పూసలు ఉంటాయి. అసలు కలర్ అనేవి నల్లబడవు, కలర్ పోవడం అనేది ఛాన్స్ ఉండదు. లైఫ్ లాంగ్ అలాగే ఉంటాయన్నమాట. ఆ పూసల గురించి కూడా ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి మీరు వీడియో అనేది ఖచ్చితంగా చివరి వరకు. ఈ వర్క్ ఎలా కుట్టాలో కూడా నేను చూపిస్తాను. చూడండి, పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి పూసలు అనేవి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వైట్. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. అదే చెప్పేది మీకు. హనీ బీడ్స్ అనేవి ఉంటాయి చూసారా, షుగర్ బీడ్స్ టైప్లోనే, కాకపోతే వైట్గా ఉంటాయి. హనీ బీడ్స్ ఒకటి, ఇవి ఒకటి, కలర్ పోవు. ఇవి యూజ్ చేస్తే మీకు స్టాండర్డ్గా వర్క్ అనేది ఉంటుంది. నేను చేసే వర్క్ ఏంటంటే స్టాండర్డ్ వర్క్, అంటే కలర్ పోకుండా ఎల్లప్పుడూ అలాగే ఉండే వర్క్ అనమాట. దాంట్లో యూజ్ చేసే ఏదైతే ఈ షుగర్ బీడ్స్ అనే టైప్లోనే ఉంటాయన్నమాట. కాకపోతే వైట్ ఉంటాయి. అంటే షుగర్ బీడ్స్కి గోల్డ్ కోటింగ్ ఉంటుంది, దీనికి ఉండదు, వైట్ ఉంటుంది అనమాట ప్లెయిన్గా. అదే నేను ఈ బీడ్స్ అనేవి చూపిస్తున్నాను. అంటే బీడ్స్ కాదు, ఇవి పూసలు. ఖచ్చితంగా మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పూసలు అనేవి అర్థమవుతున్నాయి కదా, ఇవి వైట్ పూసలు అనమాట. ఇవి బ్లాక్ పడడం కానీ, లేకపోతే నల్ల పడడం కానీ, కలర్ పోవడం కానీ, లేకపోతే దీని మీద వేరే కలర్ రావడం కానీ జరగదు. ఈ ఏదైతే వైట్ పూసలు, హనీ బీడ్స్ ఉంటాయి, వైట్ బీడ్స్ ఉంటాయి. ఈ రెండిట్లో ఏది కావాలన్నా మీరు చక్కగా యూస్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది చాలా అవసరం అని నేను ఎందుకు చెప్తున్నానంటే, కలర్ పోని పూసలు ఏమైనా ఉన్నాయంటే ఇవి తప్ప, ఈ 2 తప్ప ఇంకేం లేవు. అన్ని కలర్స్ అనేవి డల్ అవుతాయి కాబట్టి ముందే ఈ విషయం అనేది చెప్తున్నాను. ఇప్పుడు వర్క్లోకి వెళ్తాం. చూడండి ఈ చెక్స్ అనేవి ఎలా గీయాలనేది నేను పూర్తిగా చూపిస్తాను. ఇక్కడ చూడండి, అర ఇంచుకి నేను మార్కింగ్ అనేది చేస్తున్నాను. పైన కూడా అర ఇంచుకి కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా పెడుతున్నాను అక్కడ. మళ్ళీ అర ఇంచ్ అంటే ఏంటి, టేప్లో చూశారు కదా, టేప్లో ఉండే అర ఇంచ్ అనేది కరెక్ట్గా మార్కింగ్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, అర ఇంచుకి కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకుంటే అటు ఇటు అర ఇంచుకి కరెక్ట్గా అలా చేసుకున్న తర్వాత స్కేల్ పెట్టి గీస్తే ఆ చెక్స్, ఆ లైన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇది చూడండి, అర ఇంచ్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. ఈ అర ఇంచ్ అనేది కింద పైన అనేది చేసుకోవాలి. ఇక్కడ చూసారా, అర ఇంచ్ చేశాను. మళ్ళీ ఇక్కడ అర ఇంచుకి కరెక్ట్గా మార్కింగ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అయిపోయిందా, 3కి చేస్తున్నాను. తర్వాత 3.5,
చూసారుగా ఇలా 3:30కి చేస్తున్నా. అలా అనేది మార్కింగ్ అంతా చేసుకుంటూ వెళ్ళడమే. ఇలా చూడండి మళ్ళీ హాఫ్ ఇంచ్కి చేస్తున్నాను అనమాట. ఈ లైన్స్ అనేవి గీసే ముందు ఇలా ప్రతిదీ కూడా మీకు హాఫ్ ఇంచ్కి ఇలా మీరు గీసుకోవాలి కింద పైన. అప్పుడు స్కేల్ పెట్టి దానికి దీనికి సమానంగా చూసుకోవాలి. చూసారా ఫస్ట్ సెంట్రల్ లైన్ అనేది గీసేసిన తర్వాత అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అనేది గీసిన తర్వాత కింద పైన కరెక్ట్గా దానికి కింద దానికి కరెక్ట్గా స్కేల్ అనేది పెట్టి స్ట్రైట్గా మీరు పెన్సిల్తో గీసేయడమే. వైట్ పెన్సిల్ ఉంటే కలర్ అనేది పోకుండా అంటే తొందరగా ప్రింటు మీకు పోకుండా అలా ఉంటుందన్నమాట కుట్టే వరకు. ఖచ్చితంగా ఆ కింద డాట్కి పైన డాట్కి కరెక్ట్గా స్కేల్ పెట్టి గీసేయడమే ఇలా. ఈ లైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ లైన్స్ అనేవి మీరు ఏ డిజైన్ చేసినా కూడా ఆ లైన్స్ అనేవి వేసుకోవచ్చు. ఈ లైన్స్లో వర్క్ అనేది ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను. ఖచ్చితంగా మీరు చివరి వరకు ఈ వీడియోని మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. వర్క్ కూడా ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను. చూడండి మళ్ళీ 1/2 ఇంచ్కి పెడుతున్నాను. 1/2 ఇంచ్కి డాట్స్ అనేవి పెట్టిన తర్వాత మార్కింగ్ అనేది కింద కూడా అలాగే పెట్టాలి. పైన కింద పెట్టి స్కేల్ పెట్టి గీసేయడమే. దీంట్లో ఫార్ములా అదే మై డియర్ ఫ్రెండ్స్. చూడండి కింద కూడా సేమ్ పెడుతున్నాను. చూడండి 1/2 ఇంచ్ ఆల్రెడీ పెట్టేసి ఉన్నా. ఇక్కడ నుంచి చూడండి 6:30 కరెక్ట్గా 7 కరెక్ట్గా 7:30 ఇలా అనేది 8 ఇలా గీసేసిన తర్వాత కరెక్ట్గా స్కేల్ పెట్టి పైనుంచి కింద దాకా ఆ డాట్ని పెట్టి చూసుకుని నీట్గా సమానంగా గీసేయడమే పెన్సిల్తో. ఆ లైన్స్ అనేవి వేసేయాలి. ఆ లైన్స్ వల్ల మీకు ఏమైందంటే ఈ వర్క్ అనేది మీకు స్టాండర్డ్గా వచ్చేస్తుంది. ఖచ్చితంగా చూడండి స్ట్రైట్గా ఇలా అనేది గీసేయడమే. ఆ స్ట్రైట్గా లైన్స్ అనేవి గీయంగానే ఆ వర్క్ అనేది మీకు పర్ఫెక్ట్గా చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. చూసారు కదా స్ట్రైట్ అనేది ఇలాగే స్కేల్ పెట్టి గీసేయండి. ఇలా మీకు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అర్థమవుతుంది దీని యొక్క వాల్యూ అనేది. ఇప్పుడు చూడండి ఇక్కడ వర్క్ అనేది ఏంటంటే ఆకులు అనేవి నేను గీసేసి ప్రింట్ వేసేసాను అనమాట ముందు. ఇది శారీలో ఉన్న డిజైన్ అనమాట. చూసారా ముందు చైన్ స్టిచ్ అనేది కుడుతున్నాను. ఇలా చైన్ స్టిచ్ అనేది పూర్తిగా కుట్టేసిన తర్వాత ఒక లోడింగ్ చేసిన తర్వాత అటు ఇటు అవుట్లైన్ జరీ వేసిన తర్వాత నేను ఇది ఈ ఏదైతే లీవ్స్ ఉన్నాయో చూసారా ఆకులు అనేవి డిజైన్ పేపర్ అనేది తీసింది అది నేను కరెక్ట్గా ఒకటి పక్కన పెట్టుకుంటూ గీసుకుంటూ వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏంటంటే చైన్ స్టిచ్ అనేది ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇది థ్రెడ్ వర్కే కావాలి కానీ అఫీషియల్గా బాగుండాలని చెప్పారు. ఆ ఉద్దేశంతో ఈ వర్క్ అంతా చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి చివరి దాకా మీకు అర్థమవుతుంది. ఇలా అనేది అవుట్లైన్స్ అనేవి మీరు కంప్లీట్గా కుట్టేసిన తర్వాత లోపల వర్క్ ఏం వచ్చిందో నేను చూపిస్తున్నాను. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వరకు నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం చివరిలో ఒక వీడియో ఉంది. ఖచ్చితంగా ఆ వీడియో మిస్ అవ్వమాకండి. ఫ్రీ క్లాసెస్ గురించి కూడా దాంట్లో మీకు విలువైన సమాచారం అనేది కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా చివరిలో ఉన్న వీడియో అనేది కన్ఫామ్గా చూడండి. ఈ చైన్ స్టిచ్ అయిపోయింది కదా, ఇప్పుడు వర్క్లోకి వెళ్దాం. జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్. ఇంకో విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్, ఇది ఓన్గా నేను తయారు చేసిన డిజైన్ అనమాట. ఇది ఎక్కడ మీకు దొరకదు, ఎందుకంటే శారీలోంచి నేను తీసి తయారు చేశా. ఇదే మార్కెట్లో ట్రెండింగ్ నడుస్తుందన్నమాట. చూడండి సేమ్ కలర్ అనేది నేను తీసుకున్న శారీలో ఉన్న కలర్ అనేది చూపించాను కదా, ఆ కలర్తోనే ముందు అవుట్లైన్స్ అనేవి కుట్టేయాలి. అంటే స్టార్టింగ్ అనేది లోపల ఏమైనా వర్క్ చేయాలనుకుంటే ఆ ప్లేస్ అనేది కరెక్ట్గా నేను ఏదైతే లోపల నేను ప్రింట్ వేసుకున్నానో గీసానో దాన్ని ముందు అవుట్లైన్ కుట్టిన తర్వాత ఆ తర్వాత చైన్ స్టిచ్తో మీరు ఇలా నింపుకుంటూ వెళ్ళిపోవడమే. ముందు చైన్ స్టిచ్తో ఫిల్ చేసేయాలి. ముందు ఏంటంటే ఏదైతే మీకు కనిపిస్తున్నాయో చూసారా లోపల అనేది ప్రింట్ అనేది ముందు అవుట్లైన్ కుట్టిన తర్వాత ఒక పక్క నుంచి నింపుకుంటూ వెళ్ళిపోవడం, అంటే చైన్ స్టిచ్ అనేది ఫిల్ చేసేయాలి. ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో నేను చూపిస్తాను. ఇలా ఆకు అంతా చేసేయడమే నీట్గా. ఏంటంటే థ్రెడ్ వర్క్ కావాలి, స్టాండర్డ్ వర్క్ కావాలి, ఎక్కువగా మెటీరియల్ కూడా వద్దు. దాంతోపాటు ఏంటంటే శారీలో ఉన్న డిజైన్ని మీరు ఎలా తయారు చేసి వేస్తారో వేయండి అనడం వల్లే ఇది ఓన్గా ఒక డిజైన్ క్రియేట్ చేసి వేయడానికి కారణం అనమాట. నేను ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఒక డిజైన్ చూపించి వేయడం అనేది గొప్ప కాదు. శారీలో ఉన్న నుంచి దాంట్లో నుంచి ఒక డిజైన్ తీసి తయారు చేయడం అనేది గొప్ప. ఆ విషయం అనేది మీరు ఖచ్చితంగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇలా అనేది మీరు అన్నిటినీ కూడా కరెక్ట్గా ఫిల్ అనేది చేసేయండి. ఫిల్ అంటే మీకు ఫిల్లింగ్ అనేది చేసేయండి. దీన్ని ఒక మాటలో చెప్పాలంటే హిందీలో లోడింగ్ అంటారు, అంటే చైన్ లోడింగ్ అంటారు. చైన్ లోడింగ్ అంటే చైన్తో నింపడం అంటారు. దీన్ని ఇలా కూడా అంటారు అనమాట హిందీలో. దానితో మనకు సంబంధం లేదు. ఇది చైన్ స్టిచ్ ఫిల్లింగ్ అని ఇంగ్లీష్లో చెప్పాలనుకుంటే ఈ విషయం అనేది చెప్పుకోవచ్చు. చైన్తో మీరు ఫిల్ చేసేయడం అంటే ఒక చైన్ స్టిచ్తో మీరు నింపేయడం, గొలుసు కుట్టుతో నింపేయడం అనేది ఈ ఆకు అనేది కంప్లీట్గా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అనేది నేను వర్క్ చూపిస్తున్నాను. ఆ వర్క్ అనేది చూడండి, లోపల వర్క్ అంతా ఎలా చేశాను అసలు ఏంటి అనేది కూడా చూపిస్తాను. దాంతోపాటు మీకు ఏదైతే కలర్ పోని పూసలు కుట్టడం ఎలా అనేది కూడా చూపిస్తాను, ఆ పద్ధతి కూడా చూపిస్తాను. జాగ్రత్తగా ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి, మీకు అవగాహన అనేది వస్తుంది. ఇక్కడతో ఈ ఆకు అనేది పూర్తిగా మీకు వర్క్ కంప్లీట్ అయిపోయింది, ముడి వేసేసాను.
ఇప్పుడు చూడండి వర్క్ అంతా ఏంటంటే జస్ట్ సేమ్ అనేది ఏంటంటే ముందు అవుట్లైన్ అనేది లోపలిది వేసేసిన తర్వాత ఫిల్లింగ్ చేసిన తర్వాత ఆ తర్వాత అనేది నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం. చూడండి ఒకసారి పక్కన ఉన్న ఆకు ఏంటంటే జస్ట్ అవుట్లైన్ కుట్టిన తర్వాత చూడండి క్రాస్గా ఒకటి రెండు స్టిచ్చెస్ అనేవి వేయాలి. క్రాస్గా రెండు స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత చూడండి ఒక లైన్ అనేది ఇలా మీరు వేసిన తర్వాత చైన్ స్టిచ్ అనేది పైనుంచి క్రాస్గా ఇటు కుట్లు అనేవి వేసి ఆ లోడింగ్ ఆకు అనేది ఫిల్ చేసుకోవాలి. అంటే ఆ లోడింగ్ ఆకు అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ వర్క్ అనేది అయిపోయిన తర్వాత అవుట్లైన్ అనేది జరి ఆనిచ్చి కుట్టాలన్నమాట. ఆనిచ్చి మీరు అవుట్లైన్ అనేది కుట్టేసిన తర్వాత ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ అనేది చూడండి మీకు వర్క్ అంతా మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా సేమ్ అనేది చైన్ స్టిచ్ అనేది అవుట్లైన్స్ అనేవి కంప్లీట్ చేసేయాలి. ఏది ఆనిచ్చి ఎక్కడైతే మీరు లోడింగ్ వేశారో చూడండి. అసలైన వర్క్ ఏంటంటే మీరు కలర్ పోని పూసలు ఏదైతే ఉన్నాయో అవి లైన్స్ అనేవి 2 దారాలు సిల్క్ కలర్ అనేది మీరు కరెక్ట్గా ముడి వేసి 2 దారాలు కింద నుంచి దారం అనేది అందించిన తర్వాత ఇలా అవుట్లైన్ అనేది మీరు కరెక్ట్గా ఇలా కుట్టండి. మధ్యలో ఒక్కొక్క పూస అనేది వదలండి. మళ్ళీ దాని మధ్యలో ఇంకో పూస, ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క దాని మధ్యలో కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి. ఇవి కలర్ పోని షుగర్ బీట్స్ టైప్లో ఉంటాయన్నమాట. హనీ బీట్స్ అనేవి ఉంటాయి గోల్డీ, లేకపోతే ఈ వైట్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ రెండు కూడా మీరు చక్కగా ఒకదానికి మధ్యలో కరెక్ట్గా మీరు ఇంచు పావుకి కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు ఇంచు కూడా మీరు వేసుకోవచ్చు. ఇలా అనేది లైన్స్ అనేవి మీరు చాలా ఈజీగా కుట్టేయవచ్చు 2 దారాలు కలిపి సిల్క్ థ్రెడ్తో. ఇది చాలా ఈజీ వర్క్ కూడా మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూడా స్టాండర్డ్ వర్క్ అనమాట. ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది కంప్లీట్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా అనేవి మీరు కరెక్ట్గా పూసలు అనేవి మధ్యలో వేసుకుంటూ ఇదే ఒక డిజైన్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఎన్నో డిజైన్స్ అనేవి కుట్టిన తర్వాత కూడా మీరు ఈ సంబంధం లేని డిజైన్ కూడా మీరు వేసుకున్న తర్వాత ఈ లైన్స్ అనేవి అఫీషియల్గా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి లోంగా నాట్స్ అనేవి మధ్యలో వేస్తున్నాను, అంటే చమ్కీ లోంగా నాట్స్. మీకు లేవంటే బీట్స్ ఒక చమ్కీ పెట్టేయవచ్చు, అంటే 2 బీట్స్ పెట్టి ఒక బీట్స్ పెట్టి చమ్కీ పెట్టేయవచ్చు చక్కగా. కానీ మీరు మాత్రం లోంగా నాట్స్ వేసుకుంటే అఫీషియల్గా ఉంటుంది కాబట్టి థ్రెడ్ వర్కే కావాలి అన్నారు కాబట్టి ఇలా పైనుంచి కింద దాకా మీరు కరెక్ట్గా 12 దారాలు తీసుకుని ఆ సూదిలోకి 5వ నంబర్ సూది అనమాట, అది హ్యాండ్ వర్క్ సూది, దాంట్లో ఎక్కించిన తర్వాత ఇలా లోంగా నాట్స్ అనేవి నేను కుట్టేస్తున్నాను. ఈ లోంగా నాట్స్ చమ్కీ పెట్టి ఇలా కుట్టేస్తుంటే పర్ఫెక్ట్గా మీకు ఈ ఆకుల్లో ఈ వర్క్ అంతా చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది. ఈ వర్క్ గురించి పూర్తిగా చూడండి ఎలా అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో. చూసారా, ఇదంతా హ్యాండ్ అనమాట. ఈ వర్క్ అంతా ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇలా అఫీషియల్గా ఈ వర్క్ అంతా ఈజీగా మీకు వర్క్ అంతా ఒక శారీలో నుంచి తీసివేయడం అనేది చాలా చక్కగా జరిగిపోయింది కాబట్టి చాలా ఈజీగా ఈ వర్క్ అంతా మీరు చేసేయవచ్చు. ఇది కేవలం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి శారీలో ఉన్న కలర్ అనేది తీసుకోవడమే కాకుండా శారీలో ఉన్న ఆకులతో ఈ లైన్స్ అనేవి అట్రాక్షన్ అనమాట. ఈ వర్క్కి హ్యాండ్ అనేది ఫుల్ అయిపోతుంది. ఇక్కడ చూశారు కదా, ఈ బ్యాక్ కూడా చూశారు కదా, కంప్లీట్ చేశాను. ఇలా లోంగా నాట్స్ ఈ చైన్ స్టిచ్ ఫిల్లింగ్ అనమాట. శారీలో ఉన్న కలరే మరియు శారీలో ఉన్న డిజైన్ తీసివేయడం జరిగింది. మరియు లోంగా నాట్స్ కూడా ఇవి థ్రెడ్ వర్క్ కూడా చేయడం జరిగింది స్టాండర్డ్గా. అక్కడక్కడ బుటీస్ కూడా 3 ఆకులు అనేవి లాగా ఒక డ్రాప్ షేప్లో అనేది అక్కడక్కడ మీకు బుటీస్ అనేవి 3 లాగా కుట్టేయడం జరిగింది నిండుగా. చూశారు కదా ఈ డిజైన్ అనేది ఎంత ఎక్సలెంట్గా వచ్చిందో. ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ హ్యాండ్తో సహా అఫీషియల్గా మీకు ఎక్కువ మెటీరియల్ లేకుండా అఫీషియల్ వర్క్గా మీరు చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇలా శారీలోంచి డిజైన్ తయారు చేసి ఇలా స్టాండర్డ్ వర్క్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళ కోసం ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి. మీరు ఫ్రీ క్లాసెస్ గురించి కూడా చాలా క్లుప్తంగా చాలా వివరణగా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. వీడియో లైక్ ఫ్రెండ్స్, మా దగ్గర ఆరి వర్క్ యాప్ అనేది ఉంది కదా, ఆ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలో చూపిస్తాము. దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే 2 కోర్సులు ఉంటాయన్నమాట. ఒకటి ఫ్రీ కోర్స్ ఉంటుంది, ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది. పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు. పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అన్నమాట దీంట్లో. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి, అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం, వినండి. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్కులు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి 20 రోజులు కోర్స్ పెట్టి ఇంట్లో మీరు 1 గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా, లేదంటే వర్కర్ని పెట్టి 2 వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది బుటిక్ లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతిదీ కూడా ఈ డిజైన్ అనేది 2 గంటలు అయిపోతుంది, 2 వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందన్నమాట. మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ 2 కోర్సులు ఉన్నాయి మా దగ్గర. ఒకటి ఫ్రీ కోర్స్ ఉంది, ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది. అవి ఎలా ఎక్కించుకోవాలి, డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము. దానికన్నా ముందు మేము 100% గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్, మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది. ఆ కోర్సులో ఏంటంటే మీరు
మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల 100% సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు. చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట. దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట. అసలు ఆ కోర్స్ ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు, అసలు ఐడియా లేదు, అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకత అనేది ఉంటుందన్నమాట. దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి, జర్దోసి వర్క్స్ ఉంటాయి, కట్ వర్క్స్ ఉంటాయి, ప్యాచ్ వర్క్స్ ఉంటాయి, బ్రైడల్ డిజైన్స్ ఉంటాయి. మీరు ప్రతిదీ కూడా బొంబాయి స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది. ఈ కోర్స్ ద్వారా ఏంటంటే 100% అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుందన్నమాట. ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది, ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి, ఒరిజినల్ సూదుల్ని ఎలా గుర్తుపట్టాలి, ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందపరిచామన్నమాట. నలుగురికి వర్క్ నేర్పించే స్థాయికి వెళ్ళవచ్చు. ఈ ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది. ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత RI పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి. గ్యాప్ ఇచ్చిన తర్వాత WORK వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సెర్చ్ అనేది చేయాలి. సెర్చ్ అనేది చేసామనుకోండి కరెక్ట్ గా, ఇక్కడ మీకు RE వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది. ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది కనిపిస్తుంది చూసారా, RE వర్క్. ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి. ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి, తర్వాత స్మాల్ ఏ రావాలి, తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి. రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి. చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు. తంజావూరు పెయింటింగ్ నేర్చుకోవచ్చు, మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు. సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు. చూసారా, ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి. ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి, ఓపెన్ చేయాలి. చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కూడా చెప్తాను. ఇక్కడ ఎలౌ చేయాలి. చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట. నా దగ్గర 8099158300. ఓకేనా, నా నంబర్ ఇది. ఈ నంబర్కి ఓకే చేసా. ఓటీపీ వచ్చింది. ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి 1236 చూసారా, ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి. ఓకే చేశాను, వెరిఫై చేశాను. ఇక్కడ అనేది చూడండి, ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి. మీకు ఏదైతే నేమ్ ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి. మళ్ళీ రాదు. ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి. చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను. జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది. అక్కడ నేను జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా ఇలా అనేది రిజిస్టర్ చేసేయాలి. చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది. అయిపోయి ఓపెన్ అయిపోతుంది. చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇది ఆన్ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంటుంది అనమాట. ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు. ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, 2600 అనమాట ఈ కోర్స్ అనేది. ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు. ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు 100% గా మీ వర్కులు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు. దాంతో పాటు మీరు 40 రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు. మీరే డిజైన్ వేసుకుంటారు, మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు. ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి. ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అన్నమాట. ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి 2600 అనమాట ఈ కోర్స్ అనేది. ఈ కోర్స్ తీసుకుంటే మీరు 100% సక్సెస్ అనేది అవుతారు. ఈ యాప్ లో వెళ్ళి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు మగ్గం వర్క్ లో అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరీగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట. మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా, లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి. పూర్తి వివరాలు చెప్తాము. మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు. చెప్పాను కదా, ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి. ఇది తీసుకుంటే సక్సెస్ అనేది 100% అయిపోతారు. ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు. చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు. దాంతో పాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉందన్నమాట. ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అన్నమాట. అంటే మీకు ఉపయోగపడతాయి కాదనట్లేదు, కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టామన్నమాట. ఇక్కడ డెమో క్లాస్ అని చూడండి, ఇదిగోండి చూడండి, ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది. చాలా డీప్ గా చూపిస్తున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం.
చూసారా సూది అనేది ఎలా దారం అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట. అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసామన్నమాట. దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి. కానీ ఈ 2 నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదనట్లేదు. కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి. దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదనట్లేదు. కాకపోతే మీరు ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అని ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టామన్నమాట. ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట. మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా 100 రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ 1 గా ఉంటాయని చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి, పూర్తి వివరాలు చెప్తాము. ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం, ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం, సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట. దీని ద్వారా ఏంటంటే మీరు 100% అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాకా ఆ స్థాయి అనేది చేరుకుంటారు. ఖచ్చితంగా మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయవచ్చు.